Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టెక్కం టీఆర్టీ 2018లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లోని ఎస్జిటి ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ సెషన్ని 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్ళాం. ఓకే, సో అందులో ఉన్నటువంటి సెషన్ 1, సెషన్ 2 27th జరిగినటువంటి కంప్లీట్ ఆఫ్ అనాలిసిస్ అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన కంప్లీట్ ఆఫ్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోని పూర్తిగా వాచ్ చేసారనుకుంటున్నాను. చాలామంది పర్సనల్గా కామెంట్స్ పెట్టారు, అంటే సజెషన్స్ చెప్పారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన డెసిషన్స్ అడిగారు. ఓకేనా, వాళ్ళు అడిగిన ప్రతి దానికి మనం రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, సో కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఒక మీకు ఎలా కావాలని కూడా కొంతమంది అడిగారు. సో మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా అన్ని ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నామనండి. సో ముందు వీడియో ఎలా అయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు, అలాగే ఈ వీడియోని కూడా. ఓకేనా, సో 29/1/2019 జరిగిన ఎస్సిపి పేపర్లోని సెషన్ 1లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్లోని మొదటి 5 క్వశ్చన్స్ని అలాగే పూర్తిగా వాచ్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇకపోతే ఓకేనా, సమయం పెద్ద ఎక్కువగా లేదు, తక్కువ సమయం ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ లిస్ట్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ని మనం ఈ సమయంలో వేస్తున్నాం. సో చాలామందికి టాపిక్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, కానీ ఈ క్వశ్చన్స్ని ఎలా చేయాలి, సో తక్కువ టైంలో ఎగ్జామ్లో మార్క్స్ ఎలా క్రాక్ చేయాలి అనే దాన్ని చాలామంది తెలియకుండా ఉంది. అందుకోసమని మెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు కదండి, ఒక సబ్స్క్రైబ్ చేసి క్లాసెస్ వినడం ద్వారా. ఓకేనా, సో అందుకే నేను ఇంకా మీకు చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఓకేనా, ప్రతి ఒక్కరు పూర్తిగా వాచ్ చేయమంటున్నాను. ఎందుకంటే 5 క్వశ్చన్స్ కూడా పూర్తిగా నేర్చుకున్నాను అనుకోండి, అవన్నీ యూజ్ఫుల్ అవుతాయి. ఎందుకంటే చాలా వరకు లాస్ట్ ఇయర్ పేపర్స్ని వాళ్ళ మోడల్స్ని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాం. సో ఇది చాలా బెటర్ అవుతుంది. ఓకేనా, సెకండ్ వచ్చి ఏ విధంగా అడుగుతుందని తెలిస్తే దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ మార్చుకుంటారు. సో ఉదయంతా చదివేస్తున్నాం సార్ అని అంటే చదవద్దని నేను అంటున్నాను, బట్ ఏ విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్తున్నాను, అలాగే కొంతమంది హిస్టరీ చెప్తారు, కొంతమంది ఫిజిక్స్ సంబంధించిన వీడియోలు చెప్తారు. సో చేసిన ప్రతిదీ చూడండి, లాస్ట్ ఇయర్ పేపర్లో ఎలా ఉంది, ఎలా అనాలిసిస్ చేశారు అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం స్కోర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందే చెప్పాను, ఈ 45 days టైంలో ప్రతి ఒక్కరు వాళ్ళు పోటీగా రెడీ అవుతారు. సో జస్ట్ 1 మార్క్ లేదా హాఫ్ మార్క్లో కూడా మనకు వచ్చే జాబ్ అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఓకేనా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డిఫరెంట్గా థింక్ చేయాలి, లేదంటే కనుక మీరు గెయిన్ చేయలేరు అనమాట. ఓకేనా, సో చెప్తున్నాను, అందుకే మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద రేట్ ఆఫ్ బస్ ఫేర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంక్రీజ్ ఆర్ ఇన్ ద రేషియో 7:9. So the fare before increase is 245 rupees, and the increase of the fare in rupees అంటున్నారు. ఓకే, నిష్పత్తికి సంబంధించి క్వశ్చన్ చూడండి. బస్సు ఛార్జీలు పెరగకముందు పెరిగిన తరువాత 7:9 నిష్పత్తిలో కలవు. పెరుగుదలకు ముందు ఛార్జీ 245 రూపాయలు అయినా ఛార్జీలో పెరుగుదల ఎంత అంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ అండి. నిష్పత్తులు మనకి ఏమి ఇచ్చారు చూడండి సింపుల్గా. ఓకేనా, 7:9 అంటే ముందు పెరగక ముందు 7 భాగాలుంటే పెరిగిన తరువాత 9 భాగాలు ఉన్నాయి. వీళ్ళ క్వశ్చన్లో 7 భాగాల విలువ 248 అని ఇచ్చారు. నిన్ను అడుగుతుంది 9 భాగాలు కాదు, 7 నుంచి 9కి ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఈ 2 భాగాల విలువ అడుగుతున్నారు. ఓకేనా, సో చేయగలిగితే క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యండి, లేదంటే ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఏమవుతుందని చెక్ చేయండి. సో క్రాస్ చేసి వాళ్ళు ఎలా చేసేస్తారు, 2 into 245/7. నేనేమంటున్నానంటే ఆప్షన్లో ఇదిగోండి, ఇది 3 tablesతో పోతుంది, ఇది
3 టేబుల్తో పోతుంది, ఇది 3 టేబుల్తో పోతుంది. సో నీకు ఇచ్చిన లెక్కలో ఏ నెంబర్ అయినా 3తో పోతుందో చూడు. 7 3లో పోదు. 2 + 4 6, 2 + 5 11 3లో పోతుందా? పోదు. కాబట్టి ఆన్సర్ 3లో పోదు. కాబట్టి డైరెక్ట్గా 7 ఫిక్స్ పెట్టేయచ్చు. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది నువ్వు వాడడం వల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ ప్రతిదీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే నువ్వు క్యాలిక్యులేషన్ చేద్దామని రెడీ అవుతావో అప్పుడే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏది అవుతుంది అనేది నువ్వు థింక్ చేయగలిగితే ఇది చాలా సమయం సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి, చాలా వరకు నేను ఆల్రెడీ చెక్ చేసిన మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ అడిగాను. ఎందుకంటే ఒకే రకమైన మోడల్ ఏ సెషన్లోనే వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ వన్ అని నేను చాలాసార్లు క్లాసెస్లో చెప్పాను. సో అదే మాట మళ్ళీ మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. సో ఎందుకంటే అదే అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 15% annum is 180 rupees. Then the amount is కొంత మొత్తముపై 2 సంవత్సరాలకు 15% వడ్డీ రేటు చొప్పున వచ్చే చక్రవడ్డీ మరియు బహుళ వడ్డీల మధ్య తేడా 180 రూపాయలైన ఆ సొమ్మును కనుగొమంటున్నారు. సో క్వశ్చన్ అర్థమైందండి. ఈ అనే డబ్బును తీసుకొచ్చావు నువ్వు. ఎన్నాళ్లకు? 15% వడ్డీ రేటుకు 2 సంవత్సరాలకు తీసుకొచ్చావు. అయితే దీని మీద కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, కొంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ డిఫరెన్స్ అంట 180 రూపాయలు. సో నువ్వు ఎంతకు తీసుకొచ్చావు? ఇది ప్రశ్న. ఇది అడుగుతున్నారు. సో నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉన్నాను. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే 2 years అని ఇచ్చే రిలేషన్స్ అండి అని చెప్తాను. సో 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేషియో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, 200:200+R. ఇది కూడా నేను ఒకసారి మన గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ లైవ్ క్లాసెస్, అదే రికార్డింగ్ క్లాసెస్, మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని వీడియోస్ ఉన్నాయి కూడా, అందులో కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్తాను. సో ఇదేమో నెక్స్ట్ ఏంటి, 2 years ఇచ్చినప్పుడు మాత్రమే. అదేవిధంగా భేదానికి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ భేదానికి అయితే సూత్రం ఏంటి, T(r²)/10,000. దీని విలువ ఎంత అన్నారు? 180. దీని 50 అడిగారు. సో ఎలా రాయొచ్చు? 180 × 10,000/r². అంటే 180 × 10,000/r ఎంత? 15%. సో స్క్వేర్ అంటే ఇలా రాయొచ్చా? 15 × 15. సో ఈ 15లో 12 సార్లు, నెక్స్ట్ 5 యొక్క ఇందులో 3 సార్లు, ఇందులో 2000 సార్లు. సో ఈ 3 ఇందులో 4 సార్లు, 4 2 ఎంత? 8. అంటే ఎంత చెప్పండి? ప్రిన్సిపల్ 8,000 రూపాయలు. సో ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటి, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ సూత్రం T(r²)/10,000. ఓకే. సో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేషియో అంతా 200:200+R అన్నమాట. ఓకేనా? సో ఆ రిలేషన్ గుర్తు లేకపోతే నువ్వు లెక్క చేయలేవు. ఓకే. సో నెక్స్ట్ మోడల్కి వచ్చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏం అడిగారు, ద ప్రైస్ ఆఫ్ టమాటోస్ రైజ్ ఇనిషియల్లీ by 25% and falls by 25% and then falls by 25%. Then the net price of tomatoes is అంటున్నారు. టమాటో ధర ముందు 25% పెరిగింది, తర్వాత 25% తగ్గినది. అయినా టమాటా అసలు ధరలో పెరుగుదల లేదా తగ్గుదల? చాలా సార్లు చెప్పాను, క్షేత్రమితి టాపిక్లో ఉంది, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీలో ఉంది, శాతాల్లో ఉంది, లాభ నష్టాల్లో ఉంది. అంటే ఒకటి పెరగడము, ఒకటి తగ్గడము. అంటే 2 చేంజెస్ ఉంటాయి. అది వస్తువు ధర అవ్వచ్చు, లేదా జరుగుతున్న పొడవు వెడల్పులు అవ్వచ్చు, లేదా చక్రవడ్డీ అవ్వచ్చు. మొదటి సంవత్సరం ఎంత ఉంది, 2 సంవత్సరం ఎంత ఉంది అనొచ్చు, లేదా లాభ నష్టాల్లో రుసుము శాతాలు అడగచ్చు, ఏకరూప డిస్కౌంట్ అని. ఎక్కడైనా సరే ఈ మాటలు రావచ్చు.
పెరగవచ్చు, అంటే ఒకసారి పెరిగి ఒకసారి తగ్గవచ్చు, లేదా ఒకసారి తగ్గి ఒకసారి పెరగవచ్చు, లేదా ఒకసారి పెరిగి మళ్ళీ పెరగవచ్చు, ఒకసారి తగ్గి మళ్ళీ తగ్గవచ్చు. ఏ సందర్భంలోనైనా ఒకే టెక్నిక్ అన్నాను. పెరిగి అంటే ప్లస్ 25 పెరిగింది, తర్వాత తగ్గి అంటే మైనస్ అని తీసుకోవాలి. థర్డ్ స్టెప్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కంబైన్డ్ పర్సెంటేజ్ అని చెప్పడం జరిగింది. సో చేస్తే అంత వస్తుంది చూడు, మైనస్ 6.25%. సో నీకు ఆన్సర్ మైనస్లో వస్తే తగ్గినట్టు, ప్లస్లో వస్తే పెరిగినట్టు అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందండి. సో ఎలా అయినా అడుగుతారు, బట్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న మోడల్స్ ఏంటి అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఇప్పటికి వచ్చి ఏ పేపర్ చెప్పాను లేదా క్లాసులో చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అని చెప్పాను. సో మీరు దాని మైండ్లో పెట్టుకున్న వాళ్ళైతే ఇటువంటి పేపర్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. లేదు సార్ అని నేను వదిలేస్తే అలా నిర్లక్ష్యం చేస్తే మన ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి చెప్తున్న ప్రతి విషయం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, నోట్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఈజ్ 1250 rupees and the shopkeeper allows a discount of 6% on it, then the selling price of the fan is. ఒక ఫ్యాన్ యొక్క ప్రకటన వెల 1250 రూపాయలు. దుకాణదారుడు దానిపై 6% రుసుము ఇచ్చిన అమ్మకపు వెల ఎంత? ఓకే, సో ఇక్కడ నీకు లెక్కలో మార్కెట్ ప్రైస్ ఇచ్చేసారు, పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత అన్నారు, 6 ఇచ్చి ఏమడుగుతున్నారు, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు. సో మన దగ్గర ఫార్ములా ఉన్నట్టుగా కనిపించడానికి 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై 100 ఇంటూ ఎంపీటీ సూత్రం. ఓకే, సో డి స్థానంలో మీరు 6 పెట్టుకోండి, పెట్టుకుని ఎంపీఎం పెట్టుకోండి. 1250 సో నువ్వు మల్టిప్లికేషన్ చేసుకుంటే పెట్టుకో, లేదా చేసుకుంటే 1175 వస్తుంది. అయితే కొంతమంది డైరెక్ట్ ఫార్ములా వాడకుండా ఏం చేస్తారంటే ఈ 1250లో 6% ఎంత అని చూస్తారు. 6% ఎంత అంటే 1250 ఇంటూ 6/100 అనుకోకూడదు. 24 టైమ్స్, ఇందులో 50 టైమ్స్, ఓకేనా. మళ్ళీ 2 టేబుల్ 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, ఈ 2 ఇందులో 25 టైమ్స్ కాబట్టి 75 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే ఐటమ్ 250 రూపాయలు చెప్తారు, నేను 75 రూపాయలు తగ్గించమంటారు. సో ఎంత వస్తుంది చూడండి, 1175 రూపాయలకి రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ టోటల్ చేసుకో, నీ వల్ల అవుతుంది. లేదంటావా లాగే ఇది చేసుకో, ఎలా చేసినా ఒకటే ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద సమ్ ఆఫ్ 2 rational numbers is -5. If one of them is -13/6, then the other is. రెండు అకరణీయ సంఖ్యల మొత్తం -5, అందులో ఒకటి -13/6 అయినా రెండవది ఏంటి అంటున్నారు. సో సంఖ్యా వ్యవస్థలో గురించి అడుగుతున్న బిట్టు మీరు గమనించారంటే ఇప్పుడు వచ్చి నేను 5వ క్వశ్చన్కి వచ్చాను. 4 క్వశ్చన్లు మీకు అంకగణితంలోనే వచ్చాయి. 4 క్వశ్చన్లు మీకు అంకగణితంలోనే వచ్చాయి. సో గమనిస్తున్నారా, మనకి ఇచ్చే ఒక 20 క్వశ్చన్లో మ్యాక్సిమం 5 నుంచి 6 బిట్లు అవే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోగలిగితే అంకగణితం అనేది మీకు ఈజీగా స్కోర్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ వచ్చాం. ఒక సంఖ్య -13/6, మరొక సంఖ్య x అంటే వీటి మొత్తం -5. సో మన ఇది నేను చెప్పట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ -5 + 13/6. So x equal to -30 plus 13/6. So x equal to -17/6 అన్నమాట. ఓకేనా, సో సంఖ్య వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. సో అసిస్టెంట్కి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. కాబట్టి మీరు అది మైండ్లో పెట్టుకొని కొంచెం వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. అది అయితే మీకు ప్రాబ్లం లేదు. బేసిక్గా ఉండే పైథాగోరస్ రకాలు అని కానీ, లేదా కాసాబు అని కానీ, ఓకేనా. సో లేకపోతే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఏదైనా కానీ అటువంటి ప్రశ్నలు ఎక్కువ సేపు అడుగుతూ ఉన్నారు, ఇచ్చే 1-2 క్వశ్చన్లు. కాబట్టి మీరు ఎక్కువ దాని గురించి కంగారు పడక్కర్లేదు, బట్ నేర్చుకోవాలి. బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సంఖ్యా వ్యవస్థ నుంచే వస్తాయి. ఓకేనా, సో ప్రతి బిట్టు చేయాలంటే సంఖ్యా వ్యవస్థలోనే అన్ని ధర్మాలు చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, సో చాలామంది వీడియోస్ వాచ్ చేసి
తర్వాత నన్ను అడుగుతుంది ఏంటంటే ఏవైనా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే చెప్పండి సార్, లేదా టెస్ట్ సిరీస్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నానండి. సో మనకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల టెస్ట్ సిరీస్ అంటే మనం ఒక 300 నుంచి 500 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అంటే టెస్ట్ పెడితే దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ అనేది డిలే అవుతుందా లేదని మనం చెప్పలేదు. సో 99% జరిగిపోయేలాగే ఉందని కొంతమంది అంటున్నారు. అందుకని టెస్ట్ సిరీస్ మనం చెప్పలేదు, కానీ అంటే చెప్పడం అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వలేకపోతున్నాం. కానీ 25th దాటిన తర్వాత, అంటే May 25th దాటిన తర్వాత, ఓకే, ఎగ్జామ్ 6వ తారీఖు నుంచి అని అంటున్నారు కాబట్టి ఒక 10 రోజుల ముందు, అంటే 25 దాటిన తర్వాత ఈ 300 to 500 ప్రాక్టీస్ బిట్స్ ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ మాత్రం మనం అవైలబుల్గా ఉంచాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చెప్పామంటే 500 రూపీస్ పే చేస్తే టెస్ట్ సిరీస్ వస్తుంది అన్నాం. సో 300 to 500 బిట్స్ వరకు వస్తాయి. అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా, ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ యొక్క మోడల్స్ వచ్చేలాగా మనం అన్నిటిని బ్యాలెన్స్ చేసేలాగా ఇస్తున్నాం. అది ఒకటి. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేటప్పటికి మనం 1500 రూపీస్ అని చెప్పడం జరిగింది. ఫుల్ కోర్సు 1500 రూపీస్ అని చెప్పడం జరిగింది అప్ టు ఎగ్జామ్ వరకు అని. అయితే ఇందులో కొంతమంది అడుగుతున్నది ఏంటంటే సార్ మాకు అన్ని టాపిక్లు వద్దు, ఏదో ఒక టాపిక్ ఇబ్బందిగా ఉంది, 2 టాపిక్లే ఇబ్బందిగా ఉన్నాయి, వాటికి ఏమైనా ఫేవర్ ఉంటుందా అని అడిగారు. సో వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ టాపిక్స్ నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే మొత్తం 6 టాపిక్లు కదా. ఏంటవి? అంకగణితము, బీజగణితము, అలాగే సంఖ్యా వ్యవస్థ, సాంఖ్యక శాస్త్రము, రేఖాగణితము, శాస్త్రగణితము. ఈ 6 చాప్టర్లు ఉన్నాయి. కొంత సంభావ్యత స్మాల్, చాలా తక్కువ. ఓకే, సో వీటిలో ఏదైనా ఒక టాపిక్ మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన లైవ్ క్లాస్ కానీ లేదా రికార్డెడ్ వీడియో కానీ, ఎందుకంటే ఉన్నదే 45 డేస్. సో మాకు కూడా ఎక్కడ పడితే అక్కడ క్లాస్కి వెళ్ళి వస్తున్నాం. సో పక్కాగా లైవ్ పెట్టడానికి ఆ రోజు కుదరకపోయినా సరే ఒక రికార్డెడ్ వీడియో లాగా చేసి పంపించే ప్లాన్లో ఉన్నాం. అందుకని ఇందులో ఏ టాపిక్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఏ టాపిక్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకు ఆ టాపిక్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కావాలి సార్ అంటే 250 రూపాయలు తీసుకుని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎంతండి గుర్తుపెట్టుకొని 250 రూపీస్ తీసుకుని ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు ఆ టాపిక్ అంతా మీకు చెప్పేసాక ప్రాక్టీస్ బిట్స్గా, అంటే ప్రాక్టీస్ బిట్స్గా మనం తీసుకుంటే ఒక 40 to 50 బిట్స్, 40 నుంచి ఒక 50 బిట్స్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 50 బిట్స్ ఇస్తాము. ఓకేనా. సో అది కూడా అడిషనల్గా వస్తుంది, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. ఒకవేళ వీలైతే మనకి ఏమైనా ఎగ్జామ్ కానీ మనకి డిలే అవ్వడానికి ఛాన్స్ ఉన్నా, లేకపోతే మాకు కుదిరిన ఆ 50 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఇప్పుడు వరకు ఫుల్ కోర్స్ అని చెప్పాం. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ తక్కువ టైంలో ఫుల్ కోర్స్ మేము వెళ్ళలేము, ప్రతిరోజు కుదరకపోవచ్చు, మీకు మాకు కుదరకపోవచ్చు, కాబట్టి ఆల్రెడీ కొంత వినున్నాము, ఎలాగా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి అవి తీసుకుంటాము. అయితే కొన్ని టాపిక్స్ మాకు ప్రాబ్లమ్ ఉన్నాయి కాబట్టి వాటికి ఏమైనా సింగిల్గా ఇవ్వండి సార్ అని అన్నారు. కాబట్టి సో అందరికీ తెలియాలని నేను ఈ క్లాస్లో చెప్తున్నాను. ఓకేనా. సో ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక టాపిక్ వర్క్ కావాలి అనుకుంటే 250 రూపాయలు పే చేయండి. చేసి వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఫోన్పే ఇదే నెంబర్కి, ఇక్కడ స్క్రీన్ మీద కాబట్టి నెంబర్ ఉంటుంది, దీనికి ఫోన్పే చేసి, ఓకేనా. సో మీరు నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్లో చేసి టాపిక్ పేరు చెప్పినట్లయితే నేను ఆ టాపిక్ సంబంధించి వీడియో పంపిస్తాను. అయితే గుర్తు పెట్టుకోండి, సో మనం ఏ రోజుకి ఆ రోజు 1 వీడియో రికార్డెడ్గా పంపిస్తున్నాము, కుదిరితే 2 వీడియో పంపిణీగా ఉన్నాం. సో ఈ ఆర్డర్ ప్రకారం మనకి అంతర్జాతీయ బేసిక్ వీడియోలు ముందు వస్తాయి. ఒక డైలీ అలా చేస్తున్నాను నేను, కొంతమంది ఎస్టేట్మెంట్ యాక్టివిటీ పంపిస్తున్నాను. సో కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. నిన్న పెట్టాను ఒకటి, ఇది లాభ నష్టాలకు సంబంధించిన పార్ట్ 1. సో అలా అంకగణితం బేసిక్ వీడియోలు మొదట పూర్తవుతాయండి. తర్వాత అనేది క్షేత్రగణితము, సంఖ్యా వ్యవస్థ, ఇలా 1 by 1 ఆర్డర్ వస్తాయి. సో ఒకవేళ డైరెక్ట్ రేఖాగణితం అనేది అనుకోండి, వెంటనే రాకపోవచ్చు, వారంలోపు రాకపోవచ్చు. ఓకే, సో ఎక్కువగా రేఖాగణితం మంది ఒక 10 నుంచి అబౌవ్ అంతమంది అడుగుతున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఆ వీక్లో ఒక 2 వీడియోస్ అన్నా మనకి అందుతున్నాయి. ఎందుకంటే 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మిగతా 4 రోజుల్లో ఒక 2 వీడియోస్ అన్నా పెట్టడం జరుగుతుంది. ఓకేనా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టైంలో
మనకి కుదరడం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో టైమింగ్ సెట్ అవుతా ఈ వీడియోస్ చేయడం అనేది కొంచెం టైమింగ్ కష్టంగా ఉంటుంది. బట్ మన స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, మాకు యూజ్ అవుతుంది చేయండి సార్ అంటున్నారు అనేసి మీకోసం ఏదో రకంగా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, అంటే నెట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కొన్నిసార్లు సౌండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఉన్నా సరే ఏదో రకంగా వాటిని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు అది కూడా గమనించండి, ఓకేనా. సో మీకు టాపిక్స్ ఆర్డర్లో 1 by 1 అంతగాని గౌరవము, శాస్త్రం, సంఖ్యా వ్యవస్థ, సంభావ్యత, సంఖ్యలు 1 by 1 వస్తాయి. వెయిటేజ్ బట్టి ఏది తొందరగా అర్థమవుతుంది ఎర్లీగా, ఓకే. కొంచెం తప్పకుండా లాస్ట్కి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఒక మీకు ఇబ్బంది వల్ల దాన్ని స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఖచ్చితంగా స్టార్టింగ్ ముందు మాట్లాడుతూ లేచినట్టు జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ స్కోర్ వస్తుంది మీరు చేయగలరు, ఓకేనా. అది మీరు అర్థం చేసుకోండి, ఓకే. సో మీరు ఆలోచించుకుని ఈలోగా మీరు ఏం చేయాలనుకున్నట్టు చేసి మీకు వీడియోస్ కావాలనుకుంటే వీటిని మాత్రం పంపించండి, ఓకేనా. ఫోన్పే పంపించండి, ఓకే స్టూడెంట్స్. ఇది టోటల్ సెషన్ 1కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్లోని ఫస్ట్ 5 క్వశ్చన్స్ యొక్క డిస్కషన్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.